వైష్ణవి అయితే రౌడీని మెడ పట్టుకొని కాలర్ పట్టుకొని లాక్కొని వస్తుంది. ఇక పోలీస్ స్టేషన్కి లాక్కొని వచ్చి రవి సెల్ ఓపెన్ చేయి అని చెప్పి అంటుంది. ఇక తనైతే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఇదంతా చూసి భద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వాడిని కాలర్ పట్టుకొని ఆ సెల్లోనికి అయితే విసిరేసి తాళాలు వేస్తుంది. దాంతో భద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్ర ఆ సెల్ పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వైష్ణవి, నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియక నువ్వు ఇలా చేసినట్టుగా ఉన్నావు. ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదా? తెలుసు కదా, అయినా సరే ఎందుకు ఇలా చేసావు? నేను కానీ తలుచుకున్నానంటే నిన్ను, నీ కుటుంబాన్ని ఇప్పుడే కూల్ చేయగలను. మర్యాదగా అదంతా గుర్తుపెట్టుకొని మర్యాదగా నా కాళ్ళు పట్టుకొని నన్ను విడిపించి బయటకు పంపించు, లేదంటే నువ్వు నీ ఫ్యామిలీ ఇద్దరు అవుట్ అని చెప్పి భద్ర అయితే వైష్ణవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది వినగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అయినా సరే, ఏంట్రా నువ్వు చేసేదేంట్రా, నువ్వు బయటకు వస్తేనే కదా ఇవన్నీ జరిగేవి, నువ్వు బయటకు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి వైష్ణవి అంటుంది. అయినా సరే భద్ర ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నీకు అంత ధైర్యం? నా గురించి నీకు తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నావే, నా గురించి పూర్తిగా తెలిస్తే నీకు చుక్కలు కనిపిస్తాయే, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను చూడవే అని చెప్పి భద్ర వైష్ణవితో అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.